అబ్బో, పెళ్లి కొడుకు గెలిచేశాడు బాబు. హ్మ్. అరుంధతి నక్షత్రం చూపిద్దు గాని. మన గోవింద్ గారి దానికి అరుంధతి నక్షత్రాన్ని చూపించడం కాదు, రేపటి నుంచి మనాడికి చూపిస్తారు అన్ని నక్షత్రాలు. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసోదరాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం. అయ్యా, అదిగో అక్కడ అరుంధతి నక్షత్రం ఉంది చూడండి. పంతులు గారు, పట్టపగలు ఏడ కనిపిస్తుంది నక్షత్రం? ఇది శాస్త్రం అయ్యా. ఏందో మీరు అటు చెప్తే అటు చేయాలా? నడుపడా అడ ఉందట చూపెట్టు. అట్నేనా?
బాబు, ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ మండపానికి వచ్చి ఆ ఫోటోలో తతంగం ఉంటుంది కదా, అది చేసుకోండి. దాని తర్వాత అప్పగింతలు పెట్టుకుందాం. అట్నే పదండి. పదండి, నడుపుకోడా. వెళ్దాం. శాంతక్క, హారతి తీసుకురా.
కొనటి మళ్ళీ మనకు మిగిలిపోయిన తంతులన్నీ చేస్తారు అంటే బాగుంటుంది అనుకున్నా. ఇంత బాగుంటుంది అనుకోలా. ఇన్ని సరదాలు, ఇన్ని సంతోషాలు ఇవన్నీ మిస్ అయిపోవాళ్ళం కదమ్మా. అవును, నేను కూడా చాలా సంతోషంగా, తృప్తిగా, ఆనందంగా ఉన్నాను. ఏంటో నాకు తెలియకుండానే సిగ్గు ఎక్కువైపోతుంది. సిగ్గు కొంచెం దాసుకోబ్బా, ముందు ముందు ఇంకా చాలా ఉండయా. గమ్మునిరు. కనకరత్నం, కోడల్ని ఆహ్వానిద్దాంరా. కనకం రా, కొడుకు కోడల్ని ఆహ్వానించు. ఇంత చేసి ఇప్పుడు ఆహ్వానించకపోతే ఎట్లా? రా. ఇంత నేను జైలా, మీరందరూ కలిసిగట్టుకుని చేసిండారు. సరే, ఏమైనా కానీలే, ముందు నువ్వైతే రా. ఉహుం, రాను. కనకం, మనింటికి ఆడపిల్ల వస్తుంది అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా సరే అది లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవిని కాదనకూడదు. రా, హారతిద్దాం. లేదర్నమ్మా, నా వల్ల కాదు. అరే రా కనకం, నేనేదైనా చెప్పానంటే దానికో అర్థం ఉంటుంది. లెగు, రా వెళ్దాం. హారతివ్వు. నీ చేత్తోనే ఇవ్వాలి. ఇవి బయట పారేస్రా. కుడికాలు లోపల పెట్టిరండి. ఇదేంటిది? ఏ, మీ తమిళంలో ఇవేవి లేవా? ఆ ఉన్నాయి, కానీ ఇలా రోకలు పెట్టి ఎవరు ఆపరు. సరే, ఎవరు మీరు? డైరెక్ట్ గా లోపలికొచ్చేద్దాం అనుకుంటున్నారు? చెప్పమ్మే వాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా. చూడు, రోడ్డు మీద పోయి బండ్లకి టోల్ గేట్ వేసి ఆపేసినట్టు వీళ్ళు మన ప్రయాణానికి ఈ రోకల్ బండేసి ఆపేసున్నారు. చెప్పమ్మా. మేమెవరో తెలియకుండానే హారతులిచ్చారా? హారతులిచ్చాం గాని మీరెవరో మర్చిపోయాం. ఎవరో చెప్పండి. నేను మా ఆయన వచ్చాం, దారివ్వండి. నేను ఆయన అంటే చెప్పమ్మా, లేకపోతే వాడు వదిలేటట్లేరా. హ్మ్. పొడుస్తున్నావేంది నువ్వా? చెప్పు. నేను గీత, మా ఆయన గోవిందం వచ్చాం. నాకు దారివ్వండి. ఏందో గొణిగినట్టుంది, మాకేం వినపడలే. గట్టిగా చెప్పు. నేను గీత, మా ఆయన గోవిందం వచ్చాం. మాకు దారివ్వండి. అవునా? ఏది తమిళ్లో చెప్పు. చూసినావా, దీనికి తోడు డబ్బింగ్ ఒకటి. நான் கீதா, என் வீட்டுக்காரு గోవిందో வந்திருக்கோம். వళి విడుంగ. ఏందేంది? మళ్ళీ చెప్పు, గట్టిగా వినపడలే. நான் கீதா, எங்க வீட்டுக்காரு గోవిందో வந்திருக்கோம். మరి మాకు కానుకలు ఇచ్చుకోరా? కానుకలా? అవును, దారి ఊరికనే ఇస్తామా ఏంది? హారతి ఇచ్చాంగా. టోల్ గేట్ లో వసూలు చేసినట్టు వసూలు చేస్తున్నారు అబ్బాయి. ఇలా
రే ఇవ్వరా. ఇస్తున్నా ఉన్నాయనా, ఇదిగో. ఏంటి చిల్లరా? ఏం 100 రూపాయలు చిల్లరా? ఇదొక్కళ్ళకి సరిపోద్ది, మరి మిగతా వాళ్ళకి? ఏంది మైదా, ప్రపంచంలో ఏ టోల్ గేట్లో కూడా ఎంత వసూలు చేయరమ్మా. ఏంటి ఇంతేనా? ఆ? ఉన్నదే ఇంత. సర్లే, ముందు తతంగాలుండే కదా, అక్కడ వసూలు చేస్తాం. బా, ఏంది ఇంకా కూడా వసూలు చేస్తారా మీరా? మీ కలెక్షన్ బాగానే ఉండదా? ఏమ్మా ఇకనైనా లోపలికి రావచ్చా? నువ్వు ఉండు స్వామి, నీ పెద్ద కొడుకు పెండ్లికి ఇవేమీ చేయలేదు కాబట్టి అన్నీ మర్చిపోయినట్టుండావు. ఎప్పుడో పెళ్ళప్పుడు చూసుంటావు ఈ తతంగం అంతా. అమ్మా నువ్వెళ్ళి కలశాన్ని తన్నను. ఏంటమ్మా అది మన సాంప్రదాయం, కాలితో నెట్టేసిరా. లేదు మామ, అది మా ఆచారంలో లేదు. అది నేను చెయ్యను. చూసినావా దీని ఆచారాలు పట్టుకుని మన దగ్గర ఏలాడుతుంది. కోడలు ఇంటికి వస్తా ఉందంటే అది అడుగు పెట్టిన గాడి నుంచి ఈ ఇంట్లో లక్ష్మీదేవి అలా దొర్లాడుతూ ఉంటదనే నమ్మకంతో కలశాన్ని కాలుతో నెట్టించి తీసుకొస్తారు. దీనికి మన కొంప బాగుపడేది ఇష్టం లేనట్టుంది. అయ్యో అత్తా, ఏందమ్మి ఈడికొచ్చి నీ ఆచారాలనే పట్టుకుని ఏలాడుతా ఉండవు? అయినా మేము మీకు ముందుగానే చెప్పినాం కదా అన్ని మా ఇష్ట ప్రకారమే చెయ్యాలని. అదంతా వదిలేసి మీ ఇష్టానికే చేసినారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెడతా ఉండవు, ఈ ఇంటి కోడలివి. ఇకనైనా బుద్ధిగా నడుచుకో. అది కాదత్తా, ఇది తప్పు. నేను చెయ్యను. మా ఆచారాన్ని తప్పు పడుతుండవా నువ్వు? దీనికి వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు గొప్ప, మనవి దిబ్బ. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందంట. ఇంత లేదిది, ఇది మనకి చెప్పొస్తా ఉంది. బామ్మ, మీకు చెప్పేంత దాన్ని కాదు, కాని మా నమ్మకాలు మాకున్నాయి. నేను ఈ కలశాన్ని తన్నకపోవడానికి నా కారణాలు నాకున్నాయి. ఏంటమ్మా ఇది? ఎందుకు చిన్న విషయాన్ని ఇంత ఇది చేస్తున్నావు? లోపలికి రా, సంతోషంగా అడుగుపెట్టు. నేను అడుగు పెడతాను మామా, కాని కలశాన్ని మాత్రం నెట్టను. ఏంది గీత, ఎందుకు